జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ముఖం చాటేశారు. ముఖ్యమంత్రితో కలిసి వేదిక పంచుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు అనే సంకేతం పంపేశారు. చాలా ఆసక్తికరం. గడిచిన కొంతకాలంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎడముఖం పెడముఖం అన్నట్టుగా సాగుతున్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తున్నారు. దానికి అనేక సందర్భాలు కారణాలు మనం ఉదాహరణగా చూడొచ్చు. తాజాగా అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ రెండో ఫేజ్ పూర్తి కావడం, స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం, ఇలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం ముఖ్యమంత్రితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దాంతో ఆయన హుటాహుటిన వైజాగ్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అక్కడికి తరలి వెళ్ళిపోవడంతో ఇద్దరి మధ్య వైరం పెరుగుతుందా అనే అనుమానానికి ఆస్కారం ఇచ్చారు. ఇక తాజాగా గవర్నర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో సైతం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఉప ముఖ్యమంత్రి కాకినాడలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం అంటూ నిన్న సాయంత్రం వెళ్ళారు. అక్కడ ఆయన ఈరోజు ఉదయం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో సెంట్రల్ క్రాఫ్ట్స్ వుడ్ బ్యాంక్ను కూడా ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా మంగళగిరి ఆఫీసు, ఆ తర్వాత లోక్ భవన్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. కానీ తీరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రోగ్రాం మొత్తాన్ని మార్చుకుని కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ తరలి వెళ్ళిపోయారు. అందుకు అధికారికంగా జనసేన పార్టీ కూడా ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పాలవుతున్నారని, జ్వరం కారణంగా రాజమండ్రిలో కొంతసేపు ఆయన వైద్యుల సలహాలు కూడా తీసుకుని ఫిజియోథెరపీ నిమిత్తం హైదరాబాద్ తరలి వెళ్ళిపోయారు అని ప్రకటించారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రితో కలిసి వేదిక పంచుకోవడానికి సిద్ధంగా లేని కారణంగానే జ్వరం అని చెప్పి హైదరాబాద్ పయనమయ్యారా, కాకుంటే ఆయన నిజంగానే ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్నారా అనేటువంటి సందేహాలకి ఆస్కారం ఇచ్చారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్కి గడిచిన కొన్ని నెలలుగా పదే పదే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక సందర్భాల్లో ఆయన క్యాబినెట్ భేటీ సహా ఇతర ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఆరోగ్య కారణాలతో దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్ కారణంగా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కారణం అసలైనదా కాదా అనేటువంటి అభిప్రాయానికి వచ్చేదానికి ఆస్కారం ఇస్తుంది. ఇదే జరిగితే రేపు 18వ తారీఖున ఏపీ క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉంది. మరి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇలా జ్వరంతో ఉందనేటువంటి కారణంతో క్యాబినెట్ భేటీకి కూడా దూరంగా ఉంటారా, మరి చంద్రబాబు నిర్వహించేటువంటి సమావేశానికి వెలగపూడికి హాజరవుతారా చూడాల్సి ఉంది. ఎందుకంటే గడిచిన 2 క్యాబినెట్ భేటీ సమయాల్లో కూడా ఆయన మంగళగిరిలోనే ఉన్నారు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ వెలగపూడి వెళ్ళి క్యాబినెట్ భేటీలో పాల్గొనడానికి, సమిష్టి నిర్ణయాలతో ఆయన భాగస్వామి కావడానికి కూడా సిద్ధం కాలేదు. మరి ఇప్పుడు 18వ తారీఖున జరగబోతున్నటువంటి క్యాబినెట్ భేటీ విషయంలో ఏం చేస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు, పలువురు ప్రముఖులు కూడా ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేతలంతా కలిసి సాగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా జ్వరం పేరుతో దూరంగా ఉన్నటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈరోజు ఉదయమే తిరుపతిలో ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాస్టింగ్ తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఒక మంత్రి ఇండిపెండెన్స్ డే వేడుకల్లోనే అనారోగ్యం పాలైతే వాటి వేడుకల తర్వాత పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణంతో హైదరాబాద్ పయనమైపోయినటువంటి వైనం చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న 2 ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి పరిస్థితులు మరింత ముదురుతున్నాయా, వ్యవహారం చాలా వేగంగా మారుతోందా అనేటువంటి అనుమానాలకి, అలాంటి ప్రశ్నలకి ఆస్కారం ఇచ్చే పరిస్థితి అయితే ఇలాంటి చర్యల కారణంగా ఏర్పడుతోంది.